మిరాయి ఫిల్మ్ కి సినిమాటోగ్రాఫర్ కూడా డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని అని మీకు తెలిసే ఉంటుంది, కానీ ఆయనే సినిమాటోగ్రఫీ చేయడానికి కారణం ఏంటో తెలుసా? సినిమాటోగ్రాఫర్ గా ఆయన కెరియర్ బిగినింగ్ లో చేసిన 2 ఫిల్మ్స్ తర్వాత సూర్య వర్సెస్ సూర్యతో డైరెక్టోరియల్ డెబ్యూ చేసిన కార్తిక్ గారు ఆ ఫిల్మ్ కి ఆయనే సినిమాటోగ్రఫీ చేశారు. 9 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేసిన ఈగల్ ఫిల్మ్ కి డైరెక్షన్, సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ కూడా ఆయనే చేశారు. బట్ మిరాయి ఫిల్మ్ కి మాత్రం ఆయన కంప్లీట్ గా డైరెక్షన్ మీదే ఫోకస్ పెడదామనేమో ఇనిషియల్ గా ఈ ఫిల్మ్ కి వేరే సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకున్నారంట. ఆ సినిమాటోగ్రాఫర్ తో ఒక 3-4 డేస్ షూట్ కూడా చేశారంట. బట్ షూట్ చేసిన 3-4 డేస్ కార్తిక్ గారు డైరెక్టర్ అయినా కానీ వాళ్ళు తీసుకున్న సినిమాటోగ్రాఫర్ వర్క్ కి ఆయనలోని సినిమాటోగ్రాఫర్ సాటిస్ఫై అయ్యేవారు కాదంట. తీసిన ప్రతి సీన్, ప్రతి షాట్ కి ఇలా కాదు అలా కావాలన్న సినిమాటోగ్రాఫర్ కి చెప్తూనే ఉండేవారంట. ఇదంతా అబ్జర్వ్ చేసిన తేజ గారు, నువ్వు చెప్పాలనుకునే కదా విజువల్ గా ఎలా ఉండాలని నీకే బాగా తెలుస్తుంది కదా కార్తిక్, ఆయనకి ఇలా కావాలని ప్రతిదీ నువ్వే చెప్పే బదులు నువ్వే సినిమాటోగ్రఫీ చేయొచ్చు కదా అని చెప్పారంట. ఇంకా 3-4 డేస్ చేసిన ఆయన్ని తీసేసి మిరాయికి సినిమాటోగ్రఫీ కూడా కార్తిక్ గారు చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ అంతా మెయిన్ గా అప్రిషియేట్ చేస్తుంది అంత తక్కువ బడ్జెట్ లో కార్తిక్ గారు అచీవ్ చేసిన గ్రేట్ విజువల్స్ నే.